గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ నాగరాజు. నేను గుంటూరు నుంచి రావడం జరిగింది. నేను వెస్టేజ్కి రాకముందు గ్యాస్ స్టవ్ మిక్సీలో రిపేర్ చేసే వ్యక్తినండి. నాకు పరిచయం చేసింది అంజీ సారు. అంజీ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసినందుకు. అంతకుముందు చాలాసార్లు పిలిచేవాడు, ఒక మీటింగ్ ఉంది రండి, మీకు లైఫ్ కొంచెం మంచి లగ్జరీ లైఫ్ అనేది ప్లాట్ఫామ్ పరిచయం చేస్తానంటే, ఆ సార్ చదువుకుని 3వ తరగతి, నేను చదువుకుని 10th క్లాసు. నేను అట్లా అనుకొని నీకు ఇట్లాంటి చాలా చూస్తాను, నీకు ఎవరో చెప్పారు, నీకు ఎవరు మోసం చేస్తున్నారు, నువ్వు అలాంటి నమ్మమాకని చెప్పి ఆ సార్ నేను సజెషన్ ఇవ్వడం జరిగింది. అలా చాలాసార్లు ఒక 1 year పాటు నేను చాలా డిలే చేశాను. ఈ మీటింగ్ ఇక్కడ ఉంది నర్సరావుపేట ఉంది రమ్మంటే నేను మార్కాపురం ఉన్నా అని చెప్పేవాడిని. మార్కాపురం ఉంది అంటే నేను వినుకుండా అని చెప్పాను. అలాగా ఒక 1 year పాటు లేట్ చేసుకున్నాను సార్ నేను. తర్వాత గుంటూరు అనుకోకుండా ఏదో పని మీద వెళ్తే కొంచెం బలవంతంగా తీసుకెళ్ళడం జరిగింది, కొట్టిపాడు. అప్పుడు ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చి కొంచెం చెప్పడంతో నాకు మైండ్కి ఎక్కి సరే చూద్దామని చెప్పి, తర్వాత ఒక 4-5 మీటింగ్లు వెళ్ళిన తర్వాత సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అని చెప్పి అడిగితే, ఏం లేదైనా ఐడి తీసుకో అంటే ఐడికి ఏమైనా కట్టాలని అడిగారు. ఏం లేదు సార్, ఐడి ఫ్రీ అన్నారు. సరే ఎంతకు తీసుకోవాలంటే నీ ఇష్టం అన్నారు. అంటే నేను ఒక 500 తీసుకున్నాను. 500 తీసుకొని ఆయిల్ మార్చుకో, పేస్ట్ అవి తీసుకుంటే తర్వాత ఇవి వాడిన తర్వాత ఒక వారం తర్వాత అడిగాడు ఎలా ఉండే నువ్వు తీసుకుని అడిగితే బాగున్నాయి సార్ అని చెప్పాను. బాగున్న తర్వాత సార్ ఇంకో మీటింగ్ రా అన్నారు. ఇంకా సరిపోయింది కదా సార్, ఇంకేముంది ఇంకా వాడుకోవడమే కదా, ఇంకా మీటింగ్లు ఎందుకు రావాలి నేను అని అడిగాను. అది కాదు ఆయన బిజినెస్ ఉంది, ఒక రూపాయి పెట్టుబడి లేకుండా, చదువుతో కూడా సంబంధం లేకుండా అది చూద్దు కానీ రా అని చెప్పి ఇంకో 10 మీటింగ్ వస్తాకి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం అర్థమయ్యి ఒక నెల కొంచెం పార్ట్ టైంగా చేస్తే నా ఫస్ట్ చెక్ 20 రూపాయలు వచ్చినాయి సార్. 20 రూపాయలు వస్తే ఇదేం సార్ 20 రూపాయలు లక్షలు అన్నారు, కార్లు అన్నారు, 20 రూపాయలు ఏంటంటే ఇప్పుడే కదా నువ్వు మొక్క నాటింది, అది పండాలి కదా అన్నారు. పండాలని టైం పట్టింది కదా అంటే సరే సార్ ఎప్పటిదాకా టైం లేదు సార్ అంటే సార్ జర్నీ చేస్తూ ఉండు నీకే తెలుస్తుంది అంటే 20 రూపాయలు వచ్చిన తర్వాత 400 వచ్చింది. నెక్స్ట్ మంత్ 400 ఏనా సార్ అంటే 400 వచ్చిన తర్వాత కొంచెం డైరెక్ట్గా అకౌంట్లో పడిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చింది. తర్వాత ఇంకొక 2 నెలలు కరెక్ట్గా కష్టపడి చేస్తే నా హైయెస్ట్ చెక్ 20,503 రూపాయలు రావడం జరిగింది సార్.